16 రేడియోథెరపీ యూనిట్లు ఒక్కొక్కటి 30 కోట్ల రూపాయలతో ఇస్తా ఉన్నారు. మా రాష్ట్రానికి 3 కావాలని అడిగా, ఒకటి గుంటూరు, రెండోది కడప. కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అక్కడ 4 రేడియోథెరపీ టెక్నీషియన్లు 5 సంవత్సరాల నుంచి ఆఫీస్కి వస్తున్నారు, వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు, జీతాలు తీసుకుంటున్నారు, పని లేదు. రేడియోథెరపీ ఎక్విప్మెంట్ లేకుండా రేడియోథెరపిస్టులు ఎవరన్నా పెట్టుకుంటారా? 5 సంవత్సరాలు ఈయన ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి. ఇంపార్టెంట్ విషయం చెప్తా, ఇది అంతకు ముందే ప్రభుత్వంలో సిమెన్స్ కంపెనీ వాళ్ళు, ఓఎన్జీసీ వాళ్ళు ఇదే ప్రోగ్రాం చేయాలనుకుంటే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు 2% కమిషన్ అడిగారంట. పేరెందుకు చెప్పడం? ఇది వాస్తవం. రజనీ గారు కానీ ఇంకోళ్ళు కానీ కాదని చెప్పమనండి, పత్రికాముఖంగా దేవుడి మీద ప్రమాణం చేసి, అల్లా మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఇది వాస్తవం కాదు అని. ఇది వాస్తవం అని నేను అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తా. ఇది ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలతో 3 ప్రాంతాల్లో బంకర్లు ఉండే దగ్గర రేడియోథెరపీ యూనిట్లు తీసుకొస్తా ఉన్నాం.